హాయ్ ఫ్రెండ్స్, సాయి వినీల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. మీరు ఈ కథని విని ఒక మంచి కామెంట్ పెట్టగలరు, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోగలరు. అది ఒక తివాచీ పరిచినట్టున్న తార్ రోడ్డు. రోడ్డుకి ఇరువైపులా బరువుగా వంగి స్వాగతం పలుకుతున్న వృక్షాలు. మధ్య మధ్యలో చిరుగాలికి రాలుతూ ఆహ్వాన గీతికలు పలుకుతున్నాయి తుర్రాయి పూలు. ఆ స్వాగతాల మధ్య తెల్లని కారు ఒకటి వస్తూ ఉంటుంది. ఆ కారులోని వాళ్ళు హృదయరమ్యమైన ఆ దృశ్యాలను ఆస్వాదిస్తూ తమ స్వంత ఊరు చిన్నపల్లి అయిన నరసనాపల్లికి సంక్రాంతి పండుగకు అమెరికా నుండి వస్తున్నారు. వారి పిల్లలను తొలిసారి తమ అందమైన పల్లెటూరికి తీసుకువస్తున్నారు. విశాలమైన ప్రాంగణం, రకరకాల పరిమాణాలు వెదజల్లే పూల చెట్లు, నోరూరించే జామ, పనస, మామిడి చెట్లు, వాటి మధ్యలో అందంగా అలంకరించిన విశాలమైన భవనం. ఆ భవంతి దగ్గర ఆగింది కారు. దాంట్లో నుంచి దిగారు వేణు, మాలతీలు. వారి పిల్లలు నాని, చింటూ. అమ్మగారు, చిన్నయ్య గారు వాళ్ళు వచ్చారు, అల్లా దేశం నుండి పరిగెత్తుతూ చెప్పాడు వాళ్ళ పాలేరు గోపన్న. రామయ్య, సీతమ్మలకు పిల్లలొచ్చారన్న ఆనందం వెల్లువలలో తబ్బిప్పుబడుతూ కనుల వెలుగులతో గబగబా ఎదురొచ్చి మనవడు మనవరాల్ని ముద్దుల ఆప్యాయతలతో ముద్దులొలికించి ఎన్నాళ్ళయిందరా బడవ మిమ్మల్ని చూసి అంటూ అందరినీ లోపలికి తీసుకువెళ్తారు. అమ్మ మాలతి, ప్రయాణం బాగా జరిగిందా అని ప్రేమగా పలకరించింది సీతమ్మ కోడల్ని. అవునత్తయ్య అని పలికింది మాలతి. మనవరాల్ని ముద్దాడుతూ, తొందరగా స్నానాలు చేసి సేద తీరండి, మనం సంధ్యభోగి వేసుకోవాలి, మామిడి తోరణాలు కట్టాలి, మీకు సంక్రాంతి తెలియదుగా అని చెప్పింది సీతమ్మ. నానమ్మ, నాకన్నీ తెలుసు. అమ్మ మన సాంప్రదాయం, పండుగలు, మన తెలుగు భాషను అన్నీ మాకు నేర్పింది. నేను తెలుగు చదువుతాను, రాస్తాను తెలుసా నానమ్మ అని ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగా పలికింది నాని. మాలతి, చాలా సంతోషం తల్లి, నేనింకా మన తీయని తెలుగు భాష తెలియక ఇంగిపీసి మోజులు అదేంది గ్రాండ్మా కదూ అలా అంటూ పండగలు సాంప్రదాయం తెలియక ఇంగ్లీష్ వాళ్ళ మాదిరి ఉంటారేమో అనుకున్నా. మన సాంప్రదాయిక విలువలకు అద్దం పట్టినట్టు ఉన్నారు తల్లి అని అంటుంది. అమ్మ మాటలు విన్న కొడుకు వేణు, అమ్మ, అవసరానికి ఆర్థిక వెసులుబాటుకు ఏ దేశమెగినా నా తల్లి భరతమాతను, నా ఊరును, నా తల్లిదండ్రులను, తేనెలూరు తెలుగు భాషను, సాంప్రదాయాలను నా రక్తంలో రక్తంగా, నా ఊపిరిలో ఊపిరిగా మలిచాను. కొంచెం స్థిరపడగానే నేను వచ్చి కమ్మని మట్టి వాసనలు వెదజల్లే నా ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ, జన్మనిచ్చిన మిమ్మల్ని చూసుకుంటూ, నా పిల్లలను కూడా నా బాటలో నడుపుతూ భర్తమాత బిడ్డగా గర్వంగా ఉంటానమ్మా అన్నాడు. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చెక్కిలి జారే గర్వంగా. నిన్ను కన్న మేము ధన్యులం అంటూ కొడుకు నుదుటిపై ప్రేమతో ముద్దాడింది సీతమ్మ. పండగ రాకుండానే వాళ్ళింట సంక్రాంతి సంబరాలు, ఆనంద వెల్లువల హరివిల్లులు విరిసే అందరి హృదయాలలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.